Yeah, good evening, all of you. Voice is clear, ma? Good evening. Clear. Yeah, very good evening, guys. చేస్తున్నారా ఫస్ట్ ప్రాబ్లం? ఎనీ డౌట్స్? చేసాం సార్ క్లియరా? డౌట్ ఏం లేదు. ఫస్ట్ ప్రాబ్లం క్లియర్ వచ్చిందమ్మా సార్. అందరికి? వచ్చింది సార్ వచ్చి. యా, డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి. లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాం. విత్ ఇన్ ద స్టేట్ లోనే పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లోనే సేల్ చేస్తే ఎలా అనేసి మనము లాస్ట్ క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఓకే, సో టుడే క్లాస్ లో మనకి ఓన్లీ నేను ఏవైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని డిస్కస్ చేస్తా. ఓకే, టుడే క్లాస్ లో జిఎస్టి 2.0లో అవుట్ సైడ్ స్టేట్, ఓకే, అవుట్ సైడ్ స్టేట్ పర్చేజ్, అవుట్ సైడ్ స్టేట్ సేల్స్. సో తర్వాత క్యాష్ డిస్కౌంట్ రిసీవ్డ్, క్యాష్ డిస్కౌంట్ అలో. సో తర్వాత పర్చేజ్ ఎగ్జామ్, సేల్స్ ఎగ్జామ్ అండ్ డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ ఆ ట్రేడ్ డెస్క్. ఎలా అనేది టుడే క్లాస్ లో జస్ట్ నార్మల్ గా క్యాజువల్ గా చూపిస్తాను. ఆల్రెడీ నేను ఎలా చేయాలో మీకు తెలుసు. ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని మాత్రం నేను డిస్కస్ చేస్తాను. రిమైనింగ్ అని మీరు చేస్తూ వెళ్ళాలి. ఓకే ఓకే, నేను ఆల్రెడీ ఒక చూడండి, తాజ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ, ఏ ఫర్ యాపిల్ సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ వేసి పెట్టండి. జిఎస్టి వేసి పెట్టండి. మీ కంపెనీ జిఎస్టి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓకే, ఇలా మీకు ఎలా చేయాలో తెలుసు. కంపెనీ క్రియేషన్ ఏ విధంగా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్ళి చేస్తున్నాం. మీరు ఆన్ ద స్పాట్ అనేది చేసుకోండి, లేదంటే ఐటెంలోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళి చేసుకుని రండి. ఇప్పుడు నేను మీకు పర్చేజ్ సేల్స్ మాత్రం చూపిస్తా. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు. క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, ఇవన్నీ మీకు ఎలా చేయాలో మీకు అన్ని తెలుసు. ఓకే, మీకు అవసరమైన టాపిక్స్ ఏంటి ఇక్కడ? పర్చేజ్, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ గా సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే, నేను పర్చేజ్ లోకి వెళ్తున్నా. మనకి మార్కెట్ లో రెగ్యులర్ డీలర్స్ ఉంటారు, రెగ్యులర్, కాంపోజిషన్, ఓకే, అన్రిజిస్టర్డ్, కన్సూమర్. 3 రకాలు ఉంటారు, 4 రకాలు ఉంటారు. రెగ్యులర్ అంటే ట్యాక్స్ కలెక్ట్ చేస్తాడు. కాంపోజిషన్ ట్యాక్స్ కలెక్ట్ చేయడు. ఓకే, అన్రిజిస్టర్డ్ ఇతను నార్మల్ జనరల్ కన్సూమర్ మనలాంటి వాళ్ళు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన బిజినెస్ పర్చేస్ ఫ్రమ్ ఎల్ఐటి సాఫ్టెక్ హైదరాబాద్, రెగ్యులర్. చూడండి, జిఎస్టీ నెంబర్ మారింది. డైరెక్ట్ గా పర్చేజ్ లోకి వెళ్తున్నా. ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. ఆల్ టు సి ఎల్ఐటి సాఫ్టెక్, సండ్రీ క్రెడిటార్స్. రియల్ టైమ్ లో వారి యొక్క అడ్రస్ అవన్నీ ఇవ్వాలి. స్టేట్ ఏమొస్తుందమ్మా హైదరాబాద్ అంటే? ఏ స్టేట్ వస్తుంది చెప్పండి? తెలంగాణ సార్. తెలంగాణ. తెలంగాణ. బెంగళూరు అంటే?
కర్ణాటక ఉమ్. చాలా మంది హైదరాబాద్ అంటే హైదరాబాద్ అనే టైప్ చేస్తారు కొందరు మహానుభావులు తెలుసా, కనీసం స్టేట్లు కూడా తెలుసుండవు. చూడండి, వేరే స్టేట్ అయితే జిఎస్టీ నెంబర్ మారుతుంది, గుర్తుపెట్టుకోండి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, ఎంటర్. పర్చేజ్ ఐజిఎస్టి సపరేట్ గా కనిపించాలి కదా పర్చేజ్ వాల్యూలో. ఆల్ట్ సి, ఆల్ట్ సి అంటే ఏమేమి క్రియేట్ చేయొచ్చు? ఆల్ట్ ప్లస్ సి అంటే లెడ్జర్ అయినా, ఐటమ్ అయినా, యూనిట్ అయినా, గ్రూప్ అయినా ఏదైనా చేయొచ్చు ఆన్ ద స్పాట్. టాలీ సింగిల్ యూజర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఆల్ట్ సి సాఫ్ట్వేర్స్, ఆల్ట్ సి ఎన్ఓఎస్ నెంబర్స్, అనే నెంబర్స్ లోనే పర్చేజ్ చేసాం ఇక్కడ. అక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత? 18, 20,000. ఆల్ట్ సి టాలీ మల్టీ యూజర్, ట్వంటీ 58,000. ఆల్ట్ సి టాలీ షాపర్, %18, 16,000. 18,80,000 కి మన బిజినెస్ ఎల్ఐటి సాఫ్టెక్ అనే సప్లైయర్ దగ్గర పర్చేజ్ చేసింది. ఆ అమౌంట్ కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి ఐజిఎస్టి, ఇంటిగ్రేటెడ్ ట్యాక్స్, జిఎస్టి, ఐజిఎస్టి. 18,80,000కి 3,38,400 ట్యాక్స్ పడింది. రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. 4,00,000కి 72,000 ట్యాక్స్, 11,60,000కి 2,05,800 ట్యాక్స్, 3,20,000కి 57,600. టోటల్ గా 3,38,400 ట్యాక్స్ పడింది. నెక్స్ట్ సేల్స్. డేట్ మ్యాండేటరీ మార్చుకోండి, 6/5. ఆల్ట్ సి ఆర్కే ఇన్ఫోటెక్, సన్రీ డెప్టార్స్, బెంగళూరు. బెంగళూరు డైల్ స్టేట్ తీసుకోవాలమ్మా ఇక్కడ. కర్ణాటక సార్. వెరీ గుడ్. కర్ణాటక. ఇక్కడ కాంపోజిషన్ తీసుకోవాలి. కాంపోజిషన్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, సేల్స్ ఐజిఎస్టి, సేల్స్ అకౌంట్స్, టాలీ సింగిల్ యూజర్, టాలీ మల్టీ యూజర్, టాలీ సాఫ్ట్వేర్ 9. 10,80,000కి 1,96,400 ట్యాక్స్ పడింది. రిలేటెడ్ రిపోర్ట్స్, ఆల్ట్ F1, ఆల్ట్
ఏ ఇచ్చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది. 2,25,000కి 40,000 ట్యాక్స్ పడింది. 6,75,000కి 1,21,500 ట్యాక్స్ పడింది. 1,80,000కి 32,400 ట్యాక్స్ పడింది. మొత్తం కలిపితే 1,94,400 ట్యాక్స్ పడింది. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకా 4th, 5th, 6th, 7th, 8th ఇవన్నీ మీకు తెలుసు. ఓకే, పర్చేజ్ సేల్స్ మాత్రం బయట చూపిస్తాయి ఓకే సార్. ప్రాఫిట్ అండ్ లాస్ లో. అదర్ స్టేట్ నుంచి ఎంత పర్చేజ్ చేసావు, అదర్ స్టేట్ కి ఎంత సేల్ చేసావు అనేది సెకండ్ ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కే సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? సెకండ్ ప్రాబ్లం ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చూసుకోండి. తర్వాత అబ్దుల్ జనరల్ స్టోర్. ఇక్కడ ఏంటి? డిస్కౌంట్ రిసీవ్డ్. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, చెన్నై. విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలౌడ్, మైనస్ మ్యాండేటరీ రెండిట్లో. ఓకే, చూద్దాం. డేట్ 3/6. ఆల్డ్ సి ఆర్కే సూపర్ మార్కెట్. సన్రీ క్రెడిటర్స్. ఏ స్టేట్? చెన్నై. చెన్నై అంటే ఏం తీసుకోవాలి మేడం? తమిళనాడు. తమిళనాడు సార్. ఈ స్టేట్లు కన్నా మీరు కరెక్ట్ గా ఇవ్వకపోతే ట్యాక్స్ పడదు. మళ్ళీ మెసేజ్ చేస్తారు, సార్ ట్యాక్స్ పడలే, ట్యాక్స్ పడలే అని. వాళ్ళు ఏ స్టేట్ అనేది మ్యాండేటరీ పర్చేజ్ జిఎస్టీ. ఓకే, మీరు ఇక్కడ ఉండే పర్సంటేజ్ తీసుకోండి, మొత్తం అన్ని కూడా. మొత్తం నేను ఇక్కడ ఉండే ఐటమ్స్ తీసుకున్నాను. జస్ట్ ఎగ్జాంపుల్ 50, 260, 100, 300. మీరు అక్కడ ఉండేటి అన్నీ తీసుకోండి. ఇలా అన్ని మొత్తం ఇక నేను 3 ఇచ్చాను. అక్కడ మీకు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 4, 3, మొత్తం 7 ఐటమ్స్ ఉన్నాయి. 7 ఐటమ్స్ ఇచ్చి ఈ అండర్లో ఇక్కడ 49,000 ఉంది, అక్కడ మీకు వేరే వాల్యూ వస్తుంది. ఇక్కడ ఆల్ట్ సి, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలా -5% అనుకోండి. అదే అమౌంట్ డైరెక్ట్గా ఇస్తే లాస్ట్లో ఇవ్వాలా. 49,000 మీద 5,000 డిస్కౌంట్ మైనస్ కింద లాస్ట్లో ఎంత ఉంది? 44,000 ఉంది. ఈ 44,000 మీద ట్యాక్స్ పడుతుంది ఐజిఎస్టీ 8,820. 8,820. ఓకే, సో టోటల్ వాల్యూ మీద ట్యాక్స్ పడింది. ఇక్కడ ఐటమ్ మీద ట్యాక్స్ పడలే, టోటల్ వాల్యూ మీద పడింది. 49,000 మీద ట్యాక్స్ డిస్కౌంట్ తీయంగా తర్వాత ట్యాక్స్ పడింది 44,000 మీద. 49,000 మీద ట్యాక్స్ పడింది, డిస్కౌంట్ వెళ్ళంగా ట్యాక్స్ పడింది. నెక్స్ట్ సేల్స్ అన్రిజిస్టర్డ్, దినేష్ ఏజెన్సీ. గుంటూరు అంటే ఆంధ్ర. ఇక్కడ ఏం తీసుకోవాలి? అన్రిజిస్టర్ ఆర్ కన్సూమర్. ఇక్కడ అన్రిజిస్టర్ లేదా కన్సూమర్ తీసుకోవాలి. అంటే అక్కడ జిఎస్టీ నెంబర్ ఉండదని అర్థం. లోకల్ సేల్స్ కదా, ఆల్ట్ సి, సేల్స్ అకౌంట్స్. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకోండి. 50, 500, 20, 200, 20, 17,000. 3,69,000 అనుకోండి. దాని మీద డిస్కౌంట్ అలౌడ్
సో పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలా -4%, లేదా డైరెక్ట్గా వాల్యూ ఇస్తే లాస్లో ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు 3,69,000 మీద మైనస్ డిస్కౌంట్ ఎంత? 6,000. కింద చూడండి 3,63,000 ఉంది, పైన 3,69,000 ఉంది, అంటే 6,000 మైనస్ అయింది. తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి, విత్ ఇన్ ద స్టేట్ కదా, ఆల్ టు సి, సిజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, హెచ్జిఎస్టి. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. ఇన్వాయిస్ ఇలా ఉంటుంది. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్గా సేల్ చేస్తే ఎలా, అది ముందు. ఇప్పుడు అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్లో సేల్ చేస్తే ఎలా, ఆ సేల్ చేసే విధానంలో మనకి డిస్కౌంట్స్ వస్తే ఎలా, పర్చేజ్లో డిస్కౌంట్ ఇస్తే ఇన్కమ్, సేల్స్లో డిస్కౌంట్ ఇస్తే ఎక్స్పెన్స్. ఇక్కడ ఇన్కమ్ అవుతుంది, ఇక్కడ ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సో ఇది థర్డ్ ప్రాబ్లం. ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ మీకు తెలిసినట్టువే, ఆల్రెడీ జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని చేసుకుంటూ వచ్చింటారు మీరు. ఇలా ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి మన్ని, ఏంటంటే ఒక్కొక్క కాన్సెప్ట్లో ఒక్కొక్క పాయింట్ మారుతుంది అంతే. ఫోర్త్ ప్రాబ్లం చూడండి, చందన ఏజెన్సీ పర్చేజ్ చూడండి 0%. సో ఇక్కడ గవర్నమెంట్ కొన్ని వాటికి ఎగ్జామ్టెడ్ ఇచ్చింది, అంటే 0%, వాటికి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. ఓకే, డన్. పర్చేజ్లోకి వెళ్ళండి, ఆల్ టు సి, శ్రీజ ఏజెన్సీ. స్టేట్ కర్నూలు, కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ పర్చేజ్ ఎగ్జామ్ట్ అని చేసుకోవాలి, సపరేట్ వాల్యూ రావాలి. అన్ని ఒకే పర్చేజ్ లో కలిసి రాకూడదు. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ అదర్ స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ 0%, అన్ని ఒకే దాంట్లో వేస్తే ఏ వాల్యూ ఎంత అని తెలియాలి కదా, అందుకు సపరేట్ గా చేసుకోవాలా, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఆల్ట్ సి, ఐటమ్ అప్సరా పెన్సిల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, ఎగ్జామ్టెడ్ గూడ్స్ గ్రూప్, బాక్సెస్, ఇక్కడ ఎగ్జామ్ట్ అని తీసుకోవాలి. ఎగ్జామ్ట్ అంటే వాడికి ట్యాక్స్ అడగదు, ఎగ్జామ్ట్ అంటే. నటరాజ్ ఎరేజర్, నెంబర్స్, $200, $100, పిజ్జా బ్రెడ్, పీసెస్, $150, $250, రోటీ, రెసిపో. మీరు అక్కడ ఉండే తెచ్చుకోండి. 100 వాల్నట్స్, కేజీ.
300, 250. ట్యాక్స్ ఉండదు వీటికి. డైరెక్ట్ గా సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ టు జానకి రీటైల్ స్టోర్. F8. సన్రీ డెప్టార్స్, కృష్ణా డిస్టిక్. కన్సూమర్ అన్రిజిస్టర్డ్ ఇద్దరు ఒకటే. ఆల్ టు సి. సేల్స్ ఎగ్జామ్ట్. సేల్స్ అకౌంట్. పిజ్జా. కంట్రోల్ పి, ప్రింట్ ప్రివ్యూ. బిల్ ఆఫ్ సప్లై అంటారు మనది. దీనికి బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది పైన. అదే ట్యాక్స్ కి అయితే ట్యాక్స్ అని వస్తుంది. 0% ఐటమ్స్ కి బిల్ ఆఫ్ సప్లై అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సేవ్. ఇంకా రిమైనింగ్ మీకు తెలిసినట్టువే. ఇవన్నీ మీకు ఐడియా ఉంటాయి ఆల్రెడీ, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. నెక్స్ట్ 5th ప్రాబ్లం చూడండి. ఇండియా ఆటోమొబైల్ స్టోర్. దీంట్లో అర్థం కాని కాన్సెప్ట్ ఏమైనా ఉందేమో చూడండి. దీంట్లో అర్థం కానిది ఏమైనా కాన్సెప్ట్ ఉందా 5th ప్రాబ్లంలో? స్టాక్ గ్రూప్స్ ఉన్నాయి, స్టాక్ ఐటమ్స్ ఉన్నాయి, యూనిట్స్ ఉన్నాయి. 18%, 5%, 40%. ఓకే. జస్ట్ ఒక 3 ఐటమ్స్ ఇస్తాను చూడండి. పర్చేజ్కి వెళ్ళండి. ఆల్ టు సి. పర్సనల్ ఇక్కడ అశోక్ షోరూమ్. సన్రీ క్రియేటర్స్, గుజరాత్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. పర్చేజ్ ఐజిఎస్టి. ఒక్కొక్క ఐటమ్ ఇస్తా. టాటా స్టార్ బస్ స్టాఫ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆల్ట్ సి. $18. 12 lakhs. అట్లా ఒక్కొక్క ఐటమ్ ఒక దాంట్లో ఇస్తాను, మిగతా మీరు చేయండి. ఆటోస్. బజాజ్ రీ ఆటో. నంబర్స్ 5%. మీరు అన్ని ఇచ్చుకోండి ఆర్డర్లో, నేను జస్ట్ ఒకటి ఇస్తున్నాను. హోండా. మోటార్ సైకిల్స్. $40. 1,60,000. డిస్కౌంట్ రిసీవ్డ్. మీరు అన్ని ఐటమ్స్ ఇచ్చుకోండి మా, నేను ఇక్కడ 3 ఇచ్చాను, మీరు మొత్తం 9 ఇవ్వాలి. -50,000. దాని తర్వాత క్యారేజ్ ఇన్వర్స్.
డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. దాని తర్వాత ట్యాక్స్ ఇవ్వాలి. ఇలా ఎంటర్ చేసుకోవాలి. మొత్తం మీరు 9 ఐటమ్స్ ఇవ్వాలి. ఓకే, 9 ఐటమ్స్ ఇచ్చి ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఇంకా విజయవాడకు సేల్ చేశారు నార్మల్. చూడండి, ఇలా. ఈ 6th ప్రాబ్లం టుమారో డిస్కస్ చేస్తాను. ఒకే ప్రాబ్లంలోనే అన్నీ ఉంటాయి. ఒకే ప్రాబ్లంలోనే ట్రేడ్ డిస్కౌంట్, పర్చేజ్ రిటర్న్, డెబిట్ నోట్. ఓకే, అన్నీ ఒకే దానిలో ఉంటాయి. టుమారో డిస్కస్ చేస్తాం. ఎగ్జామ్ టు, విత్ ఇన్ ద స్టేట్, అదర్ స్టేట్. ఓకే, ట్రేడ్ డిస్కౌంట్ అలో, డిస్కౌంట్ ఇస్తుంది. ఒకే ప్రాబ్లం అన్నీ ఉంటాయి. అక్కడ టుమారో డిస్కస్ చేస్తాం. ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఓకే, అన్నీ ఒకటే కాన్సెప్ట్ ఉంటాయి. కొత్తగా కంపెనీ క్రియేషన్ చేయాలి. అక్కడ కంపెనీలో మీ యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. మీరు విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నారా, అదర్ స్టేట్ లో పర్చేజ్ చేస్తున్నారా అనేది డిఫరెన్స్ మీకు కనబడుతుంది. చూడండి, ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్సబుల్ ఐటమ్ గూడ్స్ ఎంత అంటే 3,69,000. విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్స్ ఎంత అంటే 1,03,500. అదర్ స్టేట్ నుంచి సేల్ ఎంత అంటే 10,80,000. విత్ ఇన్ ద స్టేట్ లో 0% ఐటమ్ వాల్యూ ఎంత అంటే సపరేట్. అదర్ స్టేట్ నుంచి ఎంత పర్చేజ్ చేశారంటే సపరేట్. ఇలా విత్ ఇన్ ద స్టేట్ లో ఉంటాయి, అదర్ స్టేట్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ట్యాక్సబుల్ గుడ్స్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి శ్రీజ ఏజెన్సీ, ఆల్ట్ సి, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి ఏమొచ్చింటుందో. విత్ ఇన్ ద స్టేట్ లో ట్యాక్సబుల్ గుడ్స్ వాల్యూ 24,000. ఒకవేళ అదర్ స్టేట్ నుంచి 0% ఐటమ్స్ అనుకోండి. పెల్లెటి సాఫ్టెక్ తెలంగాణ 0% ఐటమ్స్, పర్చేజ్ ఐజిఎస్టి ఎగ్జాంపుల్. నట్రాస్, అప్సరా పెన్సిల్. సేవ్, ట్యాక్స్ ఉండదు. ఇప్పుడు వాల్యూ చూడండి, సపరేట్ గా వస్తాయి. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ వాల్యూ, ట్యాక్సబుల్ గుడ్స్, అదర్ స్టేట్ కు సంబంధించిన 0% ఐటమ్స్, సపరేట్ గుడ్స్. అన్ని కూడా 4 లెడ్జెస్ వస్తాయి పర్చేజ్ కింద. సేల్స్ లో కూడా అంతే, 4 లెడ్జెస్ వస్తాయి. అదర్ స్టేట్ కి 0% ఐటమ్స్ సేల్ చేసామనుకో, F8. మహారాష్ట్ర, చూడండి 4 సేల్స్ వచ్చినాయి, 4 పర్చేజ్లు వచ్చినాయి.
ఇలా సపరేట్‌గా చూపించాలంటే మనం ఈ విధంగా సెటప్ చేసుకోవాలి. ఓకే. క్లియర్? ఓకేనా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? మీరు చేస్తా ఉంటే మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చేసేటప్పుడు ఇంకా క్లారిటీ వస్తుంది. క్లియర్ సార్. వితిన్ ద స్టేట్ పర్చేజ్ టాక్సబుల్ గూడ్స్, అదర్ స్టేట్ పర్చేజ్ టాక్సబుల్ గూడ్స్, వితిన్ ద స్టేట్ 0% ఐటమ్స్, అదర్ స్టేట్ 0% ఐటమ్స్ అంటే 4 పర్చేజ్‌లు వస్తాయి. సేల్స్‌లో కూడా అంతే. వితిన్ ద స్టేట్ సేల్స్ టాక్సబుల్ గూడ్స్, అదర్ స్టేట్ సేల్స్ టాక్సబుల్ గూడ్స్. వితిన్ ద స్టేట్‌లో సేల్స్ నార్మల్ 0% ఐటమ్స్, అదర్ స్టేట్‌లో సేల్స్ 0% ఐటమ్స్. ఇలా. ఇలా 4 రకాలు చేసుకోవాలి. ఫ్రమ్ టుమారో డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, క్యాష్ డిస్కౌంట్, తర్వాత వితిన్ ద పర్చేజ్, అదర్ స్టేట్ పర్చేజ్, వితిన్ ద సేల్స్, అదర్ స్టేట్ సేల్స్, 0% ఐటమ్స్, ఎగ్జాంపుల్ గూడ్స్ అన్నీ ఒకే ప్రాబ్లమ్‌లో అన్నీ మిక్స్ చేసి చెప్తాం. ఫ్రమ్ టుమారో క్లాస్‌లో అది డిస్కస్ చేస్తే అది ఫస్ట్ మెటీరియల్ అయిపోతుంది. సెకండ్ మెటీరియల్ అప్లోడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? క్లియరా? ఎనీ డౌట్స్? ఎనీవన్? యాహ్! ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చుమా? శైలజ, శ్రీకాంత్. సార్ ఆ! ఐటమ్ లో మనం హ్మ్. డీటెయిల్స్ ఇస్తాం కదా సార్, జిఎస్టి డీటెయిల్స్. వోచరింగ్ చేసేటప్పుడు నాకు డైరెక్ట్ అమౌంట్ రావట్లేదు. మళ్ళీ అక్కడ కూడా జిఎస్టి స్పెసిఫై డీటెయిల్స్ అంటేనే వస్తుంది, ఏదైనా మార్చాలా సార్ అని వోచరింగ్ లో కూడా? సో, చాలా మందికి మధ్యలో ఇట్లా పార్టీ నేమ్, పర్చేజ్ లెడ్జర్ అడగదు. ఇక్కడ పర్చేజ్ ఉంటది కదా! F12లో మాడిఫై జీఎస్టీ, హెచ్ఎస్ఎన్, ఎస్ఎస్ రిలేటెడ్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టామనుకో మీకు డిఫరెన్స్ ఏమొస్తుందో చూడండి. ఇలా అడుగుతుంది. ఓకే. ఈ ఆప్షన్ రాకూడదు అనుకుంటే పక్కన F12లోకి వెళ్ళి బ్యాక్ వచ్చేసి ఒకసారి ఇక్కడ F12లోకి వెళ్ళి మాడిఫై జిఎస్టీ, హెచ్ఎస్ఎన్ ఈ ఆప్షన్ నో పెట్టాడు. ఇప్పుడు అడగదు. ఇప్పుడు అడిగిందా? డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. అడుగుతుంది ఏమైనా? అదే నువ్వు ఎస్ పెట్టావనుకో అడుగుతుంది. అడుగుతుందా? ఓకే. క్లియర్ మా? యా. డన్ గైస్. క్లియర్ సార్. అవి చేసేయండి. టుమారో మనం కంప్లీట్ చేద్దాం ఫస్ట్ మీటింగ్. ఓకే. ఎనీ డౌట్స్? ఎనీవన్? ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. క్లియర్? నో సార్. యా. డన్ గైస్. నో సార్. అవి క్లియర్ చేసేయండి. ఫ్రమ్ టుమారో కంప్లీట్ చేద్దాం. సెకండ్ మీటర్ అప్లోడ్ చేస్తాను. ప్రింట్ తీసుకోండి. యా.